మొత్తం అన్ని భాషలు కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. కొంత అంటే ఒకేసారి రిలీజ్ చేస్తే బాగుంటుంది కంటెంట్ అనేది. ఇది యూనివర్సల్ కంటెంట్ లాగా అనిపిస్తుంది కదా, మరి ఎందుకు మీరు అదర్ లాంగ్వేజ్ ప్లాన్ చేయలేదు? అంటే ముందుగా తెలుగులో తీసుకున్నాను, తెలంగాణ బేస్డ్ సినిమా కాబట్టి ఫస్ట్ మన తెలంగాణలో రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేస్తామని చూస్తున్నాం. అట్లా మరి ఎన్ని థియేటర్లు వస్తున్నాయి సార్ మీకు? ఇప్పుడు 18న ఒక సినిమా వస్తుంది ఇటు విజయశాంతి గారిది. సో మరి ఇప్పుడు మీకు ఎన్ని థియేటర్లు వస్తున్నాయి తెలంగాణ నేపథ్యంలో ఉంది కాబట్టి? ప్రజెంట్ 40 to 45 అనుకుంటున్నాము. చూడాలి, ఇంకా థియేటర్స్ కన్ఫర్మేషన్ కాలేదు, ఇంకా రేపు కన్ఫర్మేషన్ ఉంది, ఇంకా పెరగవచ్చు. డైరెక్టర్ గారు, ఇందాక మీరు స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు అంటే హీరోయిన్ గారిపై కొన్ని కామెంట్స్ చేశారు, అలానే మీరు ఒక ఎమోషనల్ అయ్యారు. నా మొదటి ప్రశ్న ఏంటంటే, అంటే ఎమోషనల్ ఎందుకు అయ్యారు? అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా సిచ్యువేషన్ ఎలా ఉంటుందని ముందే ప్రొడ్యూసర్ గారికి సారీ చెప్పారా, లేదంటే ఏంటి యాక్చువల్ రీజన్ బ్యాక్ ఎండ్? సార్కి ఫస్ట్ సార్ గురించి చెప్తా క్వశ్చన్. సార్కి నేను ఇప్పుడు సారీ చెప్పినా థ్యాంక్స్ చెప్పినా ఆయన తీసుకోడు. ఎందుకంటే నన్ను కొడుకులాగా భావిస్తాడు. తను నా అంత కొడుకున్నాడు మీ పక్కనే, వెంకటన్న పక్కన, అతను వాళ్ళ కొడుకే. సో కానీ ఎందుకు అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు రావేమని ముందు చెప్పలేదు నేను. కానీ నాకు చెప్పాలనిపించింది, అంటే ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు బిజినెస్ గురించి ఆలోచిస్తాడు ఎంతసేపు, కానీ ఆయన అట్లా ఆలోచించలేదు. నేను చెప్పిన మాటలు నమ్మేచ్చాడు. అంటే ఫ్యాషన్గా సినిమా తీద్దాం సార్ అన్న, ఫ్యాషన్గా తీసాడు తను. ఫ్యాషన్గా తీసుకున్నప్పుడు చాలా అడ్డంకులు వచ్చినాయి, వాటి కోసమే నేను సారీ చెప్పిన. సో 18th రిలీజ్ అయిపోయిన తర్వాత తప్పకుండా క్షమాపణ వెనుకకి తీసుకుంటాను మళ్ళీ నేను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అదే హీరోయిన్స్ గారిపై కామెంట్ చేశారు కదా, అంటే అంటే సిచ్యువేషన్స్ మీకు తను చెప్పిందా, లేదంటే అసలు రెస్పాన్స్ లేకుండా చేశారు? యాక్చువల్గా సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి, క్రియేట్ చేస్తున్నారు. సో అట్లా చేయొద్దు. అంటే ఈ మీడియం తన గురించి అంటే నేను అంటే బ్యాడ్ గేమ్ చెప్పాలని కాదు, ఇక ముందు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళకి సపోర్ట్గా నిల్చోండి అని మాత్రమే నేను ఇండికేషన్ ఇచ్చాను అంతే. సో తను కొంతవరకు వచ్చింది, ఆ తర్వాత సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. సో అట్లా చేయొద్దని చెప్తున్నాను. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా, సచ్ ఏ లవ్లీ క్వశ్చన్స్. టీం అందరినీ కూడా బాగా విష్ చేశారు, అలాగే చాలా వరకు సపోర్ట్ చేశారు. అలా ఈ సినిమా రిలీజ్ వరకు కూడా అదే సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థియేటర్లో మళ్ళీ కలుసుకుందాం సార్. గట్టిగా చెప్పండి.